దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఎక్కడ ఉంటాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలని క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. సో దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాము అన్నది మనము ఈరోజు గమనిద్దాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది మనం చూద్దాం. దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉన్నారా? పరలోక రాజ్యంలో ఉన్నారా? లేకపోతే మన చర్చిలో ఉన్నాడా? లేకపోతే దేవుని ఆత్మ మన గృహాల్లో ఉందా? ఇవన్నీ ఈరోజు మనము గమనించుకుందాం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంది అని మనము బైబిల్ గ్రంథమును పరిశీలిస్తే దేవుని ఆత్మ మనిషిలో ఉంది. దేవుడు మనుషులకు తన ఆత్మను అనుగ్రహించాడు అని అపోస్తుల కార్యంలో ఎవరికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు అంటే, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారిలో దేవుని ఆత్మ ఉంది అని మనం గ్రహించుకోవచ్చు. చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చూస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడగ్గా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ మీరు పొందుకుంటారని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఉంది అంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారిలో దేవుని ఆత్మ ఉంటుంది అని ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అపోస్తుల కార్యంలో పేతురు భక్తుడు క్లియర్గా ఇక్కడ తెలియపరిచాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ మీన్స్ దేవుని ఆత్మ వారిలో ఉంటుంది అని దేవుని వాక్యం ఇక్కడ క్లియర్గా చెప్తుంది. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తులు బలవంతులుగా ఉంటారని కూడా మనము చాలా విషయాల్లో గమనించవచ్చు. దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నామా, దేవుని ఆత్మ కలిగి ఉండలేదన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, నిజముగా ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో వారిలో దేవుని ఆత్మ ఉంటుందని. తీసుకోవటానికి చాలామంది తీసుకున్నారు, కానీ కొన్ని కోట్ల మంది తీసుకున్నారు, కానీ ఎంతమందిలో దేవుని ఆత్మ ఉందో వారికి మాత్రమే తెలుస్తుంది. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుడు పరలోకములో నుండి వాక్యం మన ప్రార్థన వింటాడా? లేకపోతే దేవుడు మన చర్చిలో ఉండి ప్రార్థన వింటాడా? లేకపోతే దేవుడు మన పక్కనే ఉండి ప్రార్థన వింటాడా? లేకపోతే దేవుడు తన దూతలను పంపించి ప్రార్థన వినిరమ్మని పంపిస్తాడా? ఒకేసారి కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇట్ ది సేమ్ టైం నేను వాక్యం చెప్పే సమయంలో కూడా కొన్ని కోట్ల మంది ప్రేయర్స్ చేస్తుండవచ్చు.
కొంతమంది అమెరికాలో ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది ఇండియాలో ప్రేయర్ చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాంతాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, గుడిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, ట్రైన్లో ప్రార్థన చేస్తుంటారు, బస్సులో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏదైనా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ప్రజలు ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఎక్కడ ఉండి ప్రార్థన వింటున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఏదో ప్రేయర్ చేస్తున్నాను, దేవుడు వింటాడు అని ఒక ఆలోచనతో వెళ్తున్నారు, కానీ అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది ఎవరు ఆలోచించట్లేదు. దేవుడు ఎక్కడ ఉండి వింటాడు మన ప్రార్థన? ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ కూడా ఉంటానని చెప్పాడు. 2-3 కూడి ఉన్న చోట దేవుడు ఒక్కడే కదా వాళ్ళ మధ్యలో ఉంటాడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ 3లో దేవుని ఆత్మ ఉంటుంది. 3 చేసే ప్రార్థన ఆత్మ వింటూ ఉంటుంది. దేవుని ఆత్మ మన లోపల ఉంది, మన హృదయములో ఉంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనమే ఆయన ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగురా? మీకు తెలియదా? క్రీస్తుని అంగీకరించినప్పుడు, మీరు బాప్తిసము తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ మీలోకి వచ్చి ఉన్నదని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన అలా నేను వాడిని పాడు చేస్తాను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. మీరు ఆయన ఆలయమై ఉన్నారు. దేవుడు గుడిలో ఉంటాడు. గుడి ఎక్కడుంది? మనమే ఆయన గుడి, మనమే ఆయన ఆలయం. దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చి అంటే 4 గోడల మధ్య కూర్చునేది కాదు చర్చి. మనమే ఒక చర్చి దేవునికి. మనము ఒక చర్చి దేవుడికి. మనలో దేవుడు ఉన్నాడని పౌలు భక్తుడు క్లియర్గా చెబుతున్నాడు. నీ హృదయము దేవాలయము, అందులో దేవుడు ఆత్మ నివసిస్తుంది అని చెప్పాడు. మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు మనలో ఉన్నాడు, మనలో ఉండి వింటుంటాడు, ఎక్కడుండో కాదు. అందుకనే హృదయము పరిపూర్ణంగా పరిశుద్ధమైనదై ఉండాలి. చర్చి ఊడవటం కాదు, చర్చిలో సామాన్లు సర్దటం కాదు. హృదయం అనే దేవాలయం, హృదయం అనే చర్చిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధముగా చూసుకోవాలి. చర్చిలో ఉండి పెద్దగా మాట్లాడితే ఆలయం ఇది, నోర్మస్కొని ఉండండి. చర్చిలో ఎలా ఉండాలో తెలీదా? చర్చిలో చెప్పులు వేసుకొని వస్తారా? చర్చిలో అట్టుండాలి, చర్చిలో ఇట్టుండాలని మాట్లాడుతుంటారు. మంచిదే, అది అందరం ఉండే ప్లేస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దానికన్నా ముఖ్యమైనది హృదయం. ఇక్కడ ఉంటాడు దేవుడు. క్లియర్ చేసుకోవాల్సింది మన హృదయమును. ఇక్కడ ఊడవాలి చీపురు పెట్టి. ఒక బాటిల్లో ఒక చిన్న నలకు వస్తేనే ఆ నీళ్లు తాగం పడేస్తాం. అన్నంలో చిన్న పురుగు ఏదన్నా వస్తే మంచి ఆ భోజనం అయినా కానీ పడేసుకుంటాం. అటువంటిది హృదయం చండాలంగా పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉండే దేవుడు ఎలా ఉంటాడు? హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి, ఏ కల్ముషం లేకుండా హృదయం ఉండాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు అని క్లియర్గా చెప్తున్నాను దేవుని వాక్యం. నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరించి ఉంటే దేవుని ఆత్మ నీలో ఖచ్చితంగా ఉంటుంది. అది నువ్వు గ్రహించుకోవట్లేదు.
ప్రియమైన దేవుని సంగమా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో, దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం మనకి దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. మీలో నున్న పరిశుద్ధాత్మకు, మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు, బాగా వినండి, పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, ఒక చర్చి అయి ఉన్నది. మనం బాగు చేయాల్సినది హృదయం అనే ఈ దేవాలయమును, ఈ దేహమును మనం శుద్ధి చేసుకోవాలి. ఈ దేవాలయమును చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది పోయి, మన చర్చీస్ బాగున్నాయా లేదా, మన చర్చిలకి డెకరేషన్లు, మన చర్చి విధానము, స్టైల్స్ మారుస్తున్నారు. అది తప్పైతే కాదు, అది బాగుండాలి కనుక మనం బాగా చూసుకున్నాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది మానవ దేహం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతో ఆరాధించాలి. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఆత్మతో దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే మన దేహమును పరిశుద్ధముగా చూసుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మతో మనం ఆరాధించగలం, ప్రార్థించగలం. దేవుడు సంపూర్ణంగా అర్థమవుతాడు. లూసిఫర్, ప్రారంభ దినాల్లో లూసిఫర్ డైరెక్ట్గా దేవుడితో నాకు నీ సీటు కావాలని మాట్లాడిందా, లేకపోతే ఏదన్నా తనతో ఉన్న సహదూతలతో మాట్లాడిందా? తన హృదయంలో అనుకున్నాడు, దేవుని యొక్క సింహాసనం గురించి తన హృదయంలో మాత్రమే మాట్లాడుకున్నాడు. దేవుడు ఎక్కడుండి విన్నాడు? తనలో, ఆ దూతలో దేవుని ఆత్మ ఉంది కనుక దేవుడు వినగలిగాడు. దావీదు వాక్యం ఎక్కడ ఉంచాలని ప్రయత్నం చేశాడు. దేవుడా, నీ వాక్యము నా హృదయములో ఉంచు. హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకో. ఎందుకంటే హృదయములో దేవుడు ఉంటాడు. వాక్యమే దేవుడు, దేవుడే ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని విధానాల్లో మనము నడవాలి అనుకుంటే, యేసుక్రీస్తుని వెంబడించాలి అనుకుంటే, ఫస్ట్ చేయవలసిన పని మన హృదయములో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపరచకుండా చూసుకోవాలి. మన దేహము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేహము దేవుని ఆలయము అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని చెప్తున్నాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే ఆయన నీలో ఉన్నాడు. నువ్వే ప్రాంతంలోకి వెళ్ళినా దేవుడు చూస్తాడు అంటే దేవుడు నీలో ఉండే చూస్తుంటాడు. నువ్వు పాపము చేసేటప్పుడు దేవుని ఆత్మ బాధపడుతుంటుంది. దేవునికి మహిమకరమైన పనులు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎలా అంటే ఆయన నీలో ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో దేవుని ఆత్మ ఉంది. నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన సంఘములోకి నిన్ను ఆహ్వానించాడు. ఆయన పరిచర్యకు నిన్ను ఆహ్వానించాడు. ఆయన ఆత్మ నీలో ఉంది కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని దేవుడి దినం నీతో చెప్తున్నాడు. అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, శత్రువులు గాయపరచచ్చు, రకరకాల హింసలకు లోనవ్వచ్చు. కానీ ఆ బాధను భరించేది నీలో ఉన్న ఆత్మ.
నీవు కాదు. చాలా మంది నా పరిస్థితి అలా ఉంది, నేను ఇలా ఉన్నా, నా పరిస్థితి అలా అయిపోయింది, మేము ఇలా ఉన్నాం, మేము అలా ఉన్నాం, మా పరిస్థితులు ఇలా ఉన్నాయని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ శ్రమలు పడుతుంది నేను కాదు, నా దేవుడు. ఈ దేహం దేవునిది, ఈ దేహము ఆలయము, ఇందులో దేవుడు ఉన్నాడు. మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఉంటే ఆ ఆత్మ సంబంధమైన విషయాలు మనకు పరిపూర్ణంగా అర్థమవుతాయి. అంతవరకు లేకపోతే అర్థం కావు. మనం ఏదో మాట్లాడుకుంటున్నాంలే అనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నెబుకద్నెజరు ఎక్కడుండి మాట్లాడాడు? ఆయన ఎవరు తను అన్నాడేది? హృదయములో అనుకున్నాడు, ఇదంతా నాది కాదు, నేను కాదు చేసుకుందని. డేంజర్. మన మనస్సు, చాలా మంది హృదయముల్లో మాట్లాడుకుంటా ఉంటారు. శత్రుత్వం హృదయంలో పెట్టుకొని పైకి భక్తిలా మాట్లాడుతూ ఉంటారు. కోపం హృదయంలో పెట్టుకొని పైకి భక్తిలా మాట్లాడుతూ ఉంటారు. నటన విధానములో భక్తిని కనపరుస్తూ ఉంటారు. వేషధారణ కలిగిన భక్తితో ఉంటారు. కానీ ఇదంతా ఎదుట ఉన్న వ్యక్తులకు అర్థం కాకపోవచ్చేమో, కానీ సైన్యములకు అధిపతి యెహోవా దేవుడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నీలో ఉంటాడు కనుక, ఆయన నీలో ఉండి వింటుంటాడు కనుక. అందుకని హృదయమును జాగ్రత్తగా ఉంచుకో. ఎందుకంటే ఆ హృదయం అనే దేవాలయంలో దేవుడు కూర్చేసుకుని కూర్చున్నాడు. నువ్వెప్పుడు మొరపెట్టిన దేవుడు ఆలకిస్తాడు. అర్ధరాత్రులు మెలకు వచ్చి ప్రయాణం చేసిన దేవుడు వింటాడంటే ఆయన నీలోనే ఉన్నాడు, ఎక్కడికి పోతాడు? నువ్వు ఆయన బిడ్డవి కనుక నీ మొర ఎప్పుడు ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డల కనుక మన హృదయం అనే దేవాలయమును శుద్ధి చేసుకొని దేవుణ్ణి ఆరాధించటం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధ జీవితం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేహములో ఉన్న దేవుని ఆత్మను గాయపరచకుండా ఆయన ఎప్పుడు మనము ఆరాధించే వారిగా ఉండాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడు మనము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలం, మనము కూడా ఆశీర్వాదకరంగా జీవించగలం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.